దేశం సుభిక్షంగా ఉండాలంటే త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇండియా కూటమి నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో టేకుమట్ల మండల కేంద్రంలో ఇండియా కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులైన గాజర్ల అశోక్, కొర్మి రాజ్ కుమార్ మాట్లాడారు. అట్లాగే మిగతా పార్టీలు, సంస్థలు అన్నీ కూడా తమ తమ స్థాయిల్లో ఈ దేశ ప్రజలందరినీ కూడా ఐక్యం చేసి చైతన్యపరుస్తున్నాయి. మనం సాధించుకున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నది. కాబట్టి ఈ యుద్ధంలో ప్రజలందరినీ మేము భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాము. దేశ రక్షణ కోసము, ప్రజాస్వామిక హక్కుల రక్షణ కోసము ఇవాళ ఇండియా కూటమి ఈ దేశ రక్షణ కోసం ముందుకొచ్చింది. కాబట్టి ఇండియా కూటమిని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, వరంగల్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి కడియం కావ్య గారిని గెలిపించాలని సందర్భంగా మేము ప్రజలకు పిలుపునిస్తున్నాము. బీజేపీ నెట్టి పరిస్థితుల్లో కూడా ఈ వరంగల్ గడ్డ మీద మనం గెలవనివ్వడమే కాదు, దానికి పూర్తిగా ఇక్కడ వేళ్ళునుకోకుండా కూడా మన ప్రజలందరూ కూడా కలిసికట్టుగా నిలబడి ఈ అన్ని సంఘాలు, ఈ అన్ని పార్టీలు, ముఖ్యంగా సిపిఐ, సిపిఎం, మిగతా పక్షాలన్నీ కూడా, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ఒకటై కూడా వాళ్ళ విధ్వంసపు చరిత్రను ప్రజలకు వివరించడం ద్వారా వాళ్ళందరినీ చైతన్యపరిచి ఈ ఎన్నికల్లో ప్రజలందరినీ అధిక సంఖ్యలో భాగస్వాములు చేయాలని కూడా మేము పిలుపునిస్తున్నాము. ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రాచరిక వ్యవస్థను మళ్ళీ ముందుకు తేవాలనే పద్ధతిలో వాళ్ళ ప్రణాళికలు ఉన్నాయి. అందుకనే వాళ్ళు స్పష్టంగా అడుగుతూ ఉన్నారు, 400 పైచిలుకు సీట్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. అంటే ఏక పార్టీ విధానం తేవాలని ఉద్దేశం. అందుకని ఇక్కడ ఒకసారి మనం గమనించాలి, తెలంగాణ ప్రజలు మనకు కావాల్సింది ఈరోజు ఏం కావాలి? తిండి కావాలి, ఉండడానికి నీడ కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. కానీ బీజేపీ ఏమంటుందంటే నేను రాముడిని ఇస్తా అంటా ఉన్నాడు. రాముడు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాడు, మనం పరిపాలిస్తున్నాం. మొన్ననే రాముని పెళ్లి చేసినాం. ఈరోజు అయోధ్యలో రాముని పెట్టి మన భద్రాచలంలో రాముని ఈరోజు ఎడమ చేతులు కూడా చూసే పరిస్థితి లేదు. తుఫాన్ వస్తే భద్రాచల రాముడు మునిగిపోయి ఊర్లని మునిగిపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కలిపి 1000 కోట్లు సపోర్ట్ చేసింది. నయా పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఈ రామాలయానికి సపోర్ట్ చేయని మీరు కొత్తగా అయోధ్య నిర్మాణం చేసి రాముడు అనేటోడు ప్రతి గుండెల్లో ఈ దేశ ప్రజల్లో ఎవరి పూజించే దేవుడు వాళ్ళకుంటారు. కాబట్టి దేవుడి పేరు మీద, మతాల పేరు మీద ఈరోజు మళ్ళీ వెళ్తామని చెప్తే నీ పప్పులు ఉడకవని చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీ స్పష్టంగా చెప్తా ఉన్నది, నేను బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆయన కాదు. అందుకనే ప్రభుత్వ రంగాలు మన దాంట్లో ఉండాల్సిన అవసరం లేదు.